జై వీరభద్రుడికి సార్ నమో నమః. ఇంకోటి సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రవర్తించడానికి ఉన్మాదులుగా వీళ్ళు తయారు కావడానికి జగన్ గారే కారణం. ఎందుకంటే ఈయన ఏమనుకున్నాడంటే 30 ఏళ్ళు నేను పాలిస్తా, ప్రజలు గొర్రెల్లాగా ఏం చెప్తే అది ఎండగలరు, నేను ఏదంటే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. నేను ఇచ్చే డబ్బులతోనే వీళ్ళు నేను కొనసాగిస్తున్నాను నానొచ్చి ఒక పెద్ద వరంలాగిచ్చి ఈరోజు అమ్మబడి కానీ ఆసరా పథకం కానీ ఈ పథకాలతో ఏదో తను ప్రజలందరికీ ఇంకా ఏదో దేవుళ్ళలాగా అయిపోతున్నాను అనుకున్నారు. ఎట్లయితుందన్న ఇచ్చే 10-15 వేలతో ఎవరైనా వెలుగుతారు. ఇప్పుడు కక్కుతున్నాం, వడ్డీలతో సహా కక్కుతున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా పన్నులు వేస్తున్నారో చూసినాం. అప్పులు ఎట్లా ఎక్కువ కొద్ది వడ్డీల భారం ఎక్కువైతున్నది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 12,000 కోట్లు 1,200 కోట్లు కడితే ఇప్పుడు 7,000 కోట్లు కట్టే పరిస్థితి వచ్చింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో చెప్తున్నారు కదా, డైరెక్ట్గా మీరు సమాధానాలు చెప్పండి. మళ్ళీ మనము పోలవరం కట్టలే, అమరావతిని డెవలప్ చేయాలా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మా మీదే వస్తుంది, మామే ట్యాక్స్ వేసి ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు గారు 2 లక్షల కోట్ల పైన బడ్జెట్ పైన మేమే సమకూర్చాలా, మా డబ్బులు మేమే కట్టుకొని మేమే అమలు చేసుకోవాలి. అందుకే ప్రజలు చైతన్యవంతులు కానీ ఫస్ట్. జై హింద్.